ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చేతులిచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం నమస్కారం చేయాలి. ఎందుకంటే 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అది నిజంగా చెప్పాలంటే. అలాంటి అదృష్టంలో పాలు పంచుకున్న వాడు అందరూ కూడా ధన్యులే. ఎట్లా చూడొచ్చు అంటే కేంద్ర మద్దతుతో రాజధాని విషయం అభివృద్ధి చెందుతుంది, దూసుకోబోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు కూటమి వాళ్ళు. ఎట్లా చూడొచ్చు? నిజమే కదా మరి. ఇది వాస్తవంగా అన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం అంటే సామాన్యం కాదు. అది ఒక రాష్ట్రానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అద్భుత రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తి కాబోతుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో 50,000 కోట్లతో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు కావాలా అన్ని వేల కోట్లు కావాలన్నాడు. ఎలా వస్తాయన్నాడు, ఈవేళ వచ్చినాయి కదా. ఈవేళ ఆయనైతే తీసుకురాలేకపోయాడు, సర్వనాశనం చేసేసాడు. ఎలాగా అసలు బిల్డింగ్లు కానీ ఆయన తుప్పలతో నిండిపోయింది. కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచారు, ఆహ్వానించారు అభివృద్ధిలో పాలు పంచుకోమని. కానీ రాకపోవడానికి ఏంటండి, ఆయనకి ఎక్కడైనా అశుభం కలిగితే వెళ్ళి అక్కడ 4 ఏడుపులు ఎడితే ఓట్లు రాలుతాయి అనుకుంటాడు. అంతే తప్ప అభివృద్ధి చెందితే, ప్రజల అభివృద్ధి చెందితే ఆయనకి ఎక్కడ కళ్ళు చూస్తూ ఉంటాయి. ఆయన మనస్తత్వమే చండాలం. ఆయన మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా. ఈవేళ అంత అద్భుతమైన రాజధానిని నిర్మించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం 50,000 కోట్ల దాకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వచ్చి పాల్గొంటే నష్టమే ఉంది. 2 మంచి మాటలు చెప్తే నష్టం ఉంది కాదు. శుభాలకైతే రాడు, అశుభాలకు వస్తాడు అతను. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని ఎట్లా చూడొచ్చు, లేదా రాకపోవడాన్ని ఎట్లా? ఈయన రాడండి. ఎందుకు రాడంటే సర్వనాశనం చేసేది ఆయనే కదా. ఇంకా దాని బాగుపడితే ఎలా చూడగలుగుతాడు? చూడలేడు. కాబట్టి రావడం మానేశాడు. అంటే రాజధాని విషయం కాబట్టి అధికార పార్టీ కూడా రాజకీయ పక్కకు పెట్టి ఆయన ఆహ్వానించడం అనేది కూడా గొప్ప విషయం. మరి మాజీ ముఖ్యమంత్రి ఆహ్వానించాలి కదా. మరి ఆయన ఆహ్వానించినా సరే రాలేదంటే మనం ఏం చెప్తాం ఆయనకి? ఆయన ప్రజల పట్ల సరైన అవగాహన లేదు, ప్రజలు బాగుపడతారనే ఆలోచన లేదు, ఏం లేదు. ప్రజలు నాశనం అయిపోవాలా, వీళ్ళు మాత్రం పథకాల రూపంలో భిక్ష వేసి బతికేయాలా, అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన అభివృద్ధిలో ఎందుకు భాగం పంచుకుంటాడు? సభలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ 2014లో తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత కట్టుబట్టలతో మిడబెట్టి గిట్టేశారు మనల్ని అనే విధంగా మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? ఆ వ్యాఖ్యలు అవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు. అవన్నీ ఆయన మాట్లాడకూడదు. ఎందుకంటే అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలి. అభివృద్ధి ఎలా జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా మాట్లాడాడు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. మన ప్రధానమంత్రి గారు కూడా ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు ఆయనకి, చిరునవ్వుతో. మరి ఏమి ఇచ్చారో నాకు తెలియదు కానీ ఇప్పుడు కట్టుబట్టలతో గెంటేశారు. తర్వాత ఇవన్నీ మాట్లాడితే రేపు పొద్దున మన మీద విమర్శలు వస్తాయి. అవన్నీ అవసరం లేదు. మనం రాజధాని లేనికుండా ఉన్నాం. రాజధాని లేని మన రాష్ట్రం మంది. కాబట్టి రాజధాని కోసం నేను నిధులిచ్చినటువంటి ప్రధానమంత్రి గారిని గౌరవించుకోవాలా, సత్కరించుకోవాలా. ఆ విధంగా మాట్లాడుకోవాలి తప్ప వేరే విధంగా మాట్లాడాలి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద కక్షతోనే అమరావతిని చంపేసింది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అమరావతి అనే దాన్ని, రాజధాని అనేది సర్వనాశనం చేసేసినోడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తి, నాశనం చేసిన వ్యక్తిని ఎలా బాగుపరుస్తాను రా అంటే ఎలా వస్తాడు? ఆయనకి కావాల్సింది నాశనం, వీళ్ళు కూటమి ప్రభుత్వం కావాల్సింది బాగు. కాబట్టి అభివృద్ధిలో పాలు పంచుకోవడం ఆయనకు నచ్చదండి. అందుకే రావడం మానేశాడు. అమరావతి ప్రజలకు అండగా ఉంటామని చెప్పే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. రైతులు మాకు భూమి ఇవ్వలేదు, భవిష్యత్తును ఇచ్చారు రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమే కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన అందరికీ మంచి జరగాల, బాగుండాలని కోరుకునే మనస్తత్వం ఉన్న మంచి మనిషి ఆయన. అలాంటి వ్యక్తులు కోరికే వేళ బలంగా అమరావతికి 50,000 కోట్ల రూపాయల దాకా ఈవేళ నిధులు వచ్చాయంటే ఆయన స్థిరత్వమే. ఆయన కోరుకుందే. ఆయనే కూటం కట్టాడు, ఆయనే గెలిపించాడు. ఆయనే వేళ 50,000 కోట్ల రూపాయలు అభివృద్ధి అమరావతికి రావడానికి కూడా కారణం ఆయనే, పవన్ కళ్యాణ్ గారు. మరి నిజమే కదా. ఎప్పుడు ఏ రైతుకి ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారికే చెప్పుకునేవారు అందరూ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ అన్నిటి భుజాన్ని వేసుకుని వేళ అమరావతి ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి చెందడానికి ముందుకు రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు అంటే ఒక విధంగా నాయకుడు. మొత్తానికి రాజధాని కోరిక అయితే తీరబోతుంది. ఇంకా 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ కూడా ఇక అభివృద్ధి దిశగా అడుగులు వేయబోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అండి. ఆయన ఖచ్చితంగా ముందు చూపున్న నాయకుడు. వాస్తవంగా విజన్ ఉన్న నాయకుడు అనే కంటే కూడా ముందు చూపు. 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎలా ఉండబోద్ది? వాస్తవంగా ఒక 20 సంవత్సరాల క్రితం ఈ కృష్ణకాంత్ పార్క్ ఉందా? లేదు. మురుక్కు గుంట. ఇది ఎవరు తయారు చేశారు? చంద్రబాబు నాయుడే. ఎక్కడి దాకా ఎందుకు? మన కళ్ళ ముందు కృష్ణకాంత్ పార్క్ ఆయన విజన్. మేము ఇక్కడ మామూలుగా అందరూ
గంజాయి కొట్టు వాళ్ళు వీళ్ళు ఉండేవారు ఇక్కడ మురుకాలు మట్టి రోడ్డు ఇదంతా. దీన్ని చక్కగా తీర్చిదిద్దింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన విజన్ నాయకుడు, ముందు చూపున్న నాయకుడు, గొప్ప నాయకుడు. కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతలా ప్రేమించడానికి గల కారణం ఆయన విజనరీ. చంద్రబాబు నాయుడు విజనరీ. దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ వైపు ఉంది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఇక అభివృద్ధి పనులు అనేది వేగవంతం చెప్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఈవేళ ప్రభుత్వంలో ఒక భాగం అయ్యారు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం బలంగా నిలబడడానికి కారణం కూడా తెలుగు రాష్ట్రమే, అదే మా ఆంధ్రప్రదేశే. కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చెప్పు మరి కూటమిని గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్నందుకు పరిహారమే ఈవేళ మనకు వచ్చినటువంటి 40-50 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు. చివరిగా ఇక అక్కడ చిరకాల కోరిక అనుకోవచ్చు, రాజధాని తీరబోతుంది. ఏం చెప్తారు? ఖచ్చితంగా దీని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలా. నరేంద్ర మోడీ గారికి ఎలాగ అభినందనలు తెలియజేశాం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషే ఈ 40 వేల కోట్ల రూపాయల అమరావతి రాజధాని ఫలితం. ప్రకారం చెప్పారు ఓకే, కానీ మీరు ఒక సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ మీ బాధ్యత పరంగా మీరు స్వయంగా వచ్చి ఆహ్వానం ఇస్తే కదా వచ్చేది అనే విధంగా కూడా ఒక రీజన్ చెప్పాడంట. అంటే ఇక్కడ అభివృద్ధి పని కార్యక్రమాలు వదిలేసి ఆయన ఆహ్వానం ఇవ్వడం కోసం సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వెళ్ళాలా? అంటే వన్ డే ఆయన కోసం కేటాయించాలా? అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చి పిలిస్తే వస్తాం. చిత్రమైన కోరిక, సన్నాసి కోరిక అంటారు దాన్ని. వాస్తవంగా అంత మహత్తరమైన కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ భాగస్వాములు అవ్వాలా. ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఏంది? సగము. ప్రతిపక్షం ఉంటే సరిసగం అని అర్థం. ఒక అధికారం సరిసగం లేకపోవచ్చు, కానీ బాధ్యత సరిసగం ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తించవలసిన అవసరం రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఒక మంచి ఆంధ్రప్రదేశ్కి చాలా గొప్ప మంచి జరుగుతుంది. 50 వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. నువ్వు ఉండకపోతే ఎలా అని అడుగుతారని ఏం భయం లేదు అతనికి. ఎందుకంటే ఏం లేదు, ఏదో శవం కాడికి వచ్చేసి 4 ఏడు ప్లేట్ చేస్తే గెలిపించేస్తారు అనుకుంటున్నాడేమో. ఇప్పుడు అలా జరగదు, ఇంత ముందు లెక్క కాదు. సరే, ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధికి పెద్దపీట అనుకోవచ్చు అమరావతి అంటే. మరి దీనికి రాలేదంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు అనుకోవచ్చా? రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాదు, జనాలు కూడా అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. ఎందుకు చెప్పనా? ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు 6 గ్యారంటీస్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇంకా అమలు చేయలే, లేట్ చేస్తుంది. లేట్ చేస్తే అడగవలసిన బాధ్యత ఉంది. ప్రజల పక్షాన నిలబడి అడగాలి. అవన్నీ సక్రమంగా పథకాలన్నీ ప్రజలకు అందాలి, ప్రజలు సుఖశాంతులతో జీవించాలి. అది కూడా ఇష్టమైంది జగన్మోహన్ రెడ్డికి. అది అడగవలసి వస్తుందని, ప్రజలు బాగుపడిపోతారని రావట్లేదు, అసెంబ్లీ కూడా వెళ్ళట్లేదు. ఈవేళ ఈ శుభకార్యంలో కూడా పాలు పంచుకోలేదు. అందుకే